9 టీవీ తెలంగాణ న్యూస్. డీలర్లపై ఐఓసీఎల్ యాజమాన్యం చేస్తున్న అనైతిక ఒత్తిడికి వ్యతిరేకంగా తెలంగాణకు చెందిన ఐఓసీఎల్ డీలర్లు నల్ల బ్యాడ్జీతో రాష్ట్ర కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో నిరసన తెలిపారు. గత 7 సంవత్సరాల నుండి డీలర్ కమిషన్ పెరగడం లేదు అని, మరియు అన్ని ఖర్చులు పెరిగినప్పటికీ డీలర్లు వాణిజ్యం యొక్క సాధ్యత లేని కారణంగా భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నామని డీలర్ ప్రతినిధులు, సంస్థ అధికారులైన ఈడీ అనిల్ కుమార్, సిజిఎం సుబ్రతో రాయ్, జిఎం మనోహర్ రావు, డిఆర్ఎస్ హెడ్ సుదీప్తో మిత్ర మరియు టీఏపీఎస్ఓలను కలిసి వినతి పత్రం అందజేశారు. 2500 లీటర్ల అండర్ స్టోరీ డి ట్యాంకుల డెడ్ స్టాక్ స్థాయి, బ్రాండెడ్ ఉత్పత్తుల ఒత్తిడి, సబ్సిడీ మరియు ఇతర మొత్తాలను రీఎంబర్స్ చేయడం, అనేక ఇతర అంశాలు వంటి అన్ని సమస్యలపై చర్చించడం జరిగిందని డీలర్లు తెలిపారు. డీలర్ల సమస్యలన్నింటినీ అధికారులు ఓపికగా విన్నారని, అధికారులు సానుకూలంగా స్పందించారని, వారి సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కార దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. మన ఫ్యామిలీ రిలేషన్ ఇది మనం సార్ట్ అవుట్ చేసుకోవడానికి వచ్చిన వీడికి వద్దు మనం అవునమే ముద్దు డీలర్ల మీద ప్రెషర్ పెట్టి అనవసరంగా డంప్ చేసి దాని మీద డెడ్ స్టాక్ లెవెల్ అని 2500 లీటర్లు 1000 లీటర్తో నడిచే పంపులను కూడా 2500 డెడ్ స్టాక్ అని పెట్టి ప్రతి డీలర్ మీద 10 లక్షల రూపాయల అదనం భారం పడుతుంది. దీనివల్ల దాన్ని కూడా మేము చెప్పడం జరిగింది. దాని గురించి వాళ్ళు టెక్నికల్ కొన్ని ఇష్యూలు ఉన్నాయి, వాళ్ళు కంపెనీతో మాట్లాడి చేస్తామన్నారు. తర్వాత మిగతా సమస్యలు కూడా చాలా డిస్కస్ చేయడం అధ్యక్షుల వారు కానీ ఇది కానీ వారు చేయడం జరిగింది. అందువల్ల మొత్తంగా తెలంగాణ నుంచి చాలామంది డీలర్లు పెద్ద సంఖ్యలో దాదాపు 200 మంది వచ్చి మా అసోసియేషన్ సపోర్ట్గా నిలబడి తెలంగాణ వ్యాప్తంగా దీన్ని చాలా చక్కగా నిర్వహించినారు. ఇది మా అధ్యక్షుల వారు సక్సెస్ అనుకుంటాం ఈ మీటింగు. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణలో ఉన్న పెట్రోలియం డీలర్స్ ఏదైతే ఉందో వీళ్ళకు గత 6-7 ఏళ్ళ నుంచి కమిషన్ పెంపుపై ఎక్కడ కూడా మనకు పెంచలేదు కమిషన్ అని చెప్పేసి దానిపైన మా నిరసన తెలపడానికి హైదరాబాద్లో గల రాష్ట్ర కార్యాలయానికి తెలంగాణలో ఉన్న డీలర్లందరము వచ్చి మా నిరసన తెలియజేయడం జరిగింది మరియు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. త్వరలోనే మా సమస్యకు కేంద్ర గవర్నమెంట్ తోటి మాట్లాడి మా కమిషన్ పెంపుకై వాళ్ళని ప్రయత్నించాలి అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా చేతిలో ఇది లేదు, ఇది పైకి పంపిస్తాము, మంత్రిత్వ శాఖ చూడాల్సింది. అక్కడికి మేము పైకి పంపించి దానిపై ఏం తెలియజేస్తారు అనేది మనకు మళ్ళీ చెప్తానని చెప్పారు. అంటే గతంలో మీరు ఈ సమస్యని వివిధ అధికారుల దృష్టికి తీసుకున్న సందర్భాలు ఉన్నాయా లేదా ఇదే ఫస్ట్ టైం? దాదాపు 25 సార్లు 7 సంవత్సరాల్లో 25 సార్లు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అఖిల భారత స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను, అలాగే జిల్లా స్థాయిలో కూడా ఇవ్వడం జరిగింది. ఏ కేంద్ర మంత్రి వచ్చినా ఈ ఇష్యూ రేజ్ చేయడం జరిగింది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన కొరవడింది. కారణం తెలియదు, మమ్మల్ని కర్నూలు పెట్టినట్టు దూరం పెట్టేసారు. అంటే ఇది ఓన్లీ ఇండియన్ ఆయిల్ సంబంధించినటువంటి పెట్రోల్ నో మొత్తం ఇండస్ట్రీ, ఆల్ ఆయిల్ కంపెనీస్ యొక్క బాధ ఇదే. ఆల్ ఆయిల్ కంపెనీ డీలర్స్కి ఎవరికి 7 సంవత్సరాలుగా కమిషన్ పెరగట్లేదు. మా డిమాండ్స్ చాలా ఉన్నాయి కానీ ముఖ్యమైనది మాకు దాదాపు 50 రూపాయల లీటర్ ఉన్నప్పుడు ఏదైతే కమిషన్ ఉందో ఇప్పుడు 111 రూపాయలు ఉన్నా కానీ అదే కమిషన్ ఉంది. 7 సంవత్సరాలుగా మా ఏదైతే పెట్టుబడి పెరిగిందో లేదా మా ట్యాక్సులు పెరిగాయో దానికి తగ్గ
మాకు రాబడి రావట్లేదు. ప్రతి ఒక్క పెట్రోల్ పంపు ఎవరైతే 60 గ్రామీణ ప్రాంతాల్లో 60,000 లీటర్లు 70,000 లీటర్లు అమ్ముతున్నారో వారందరూ నష్టాల పాలవుతున్నారు, అప్పుల పాలవుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ ఆయిల్ కంపెనీ వాళ్ళే మాకు 12,000 లీటర్లు లేదా 20,000 లీటర్లు పంపించి 18% అంటే రూపాయిన్నర వడ్డీ కూడా వసూలు చేస్తున్నారు. వద్దన్నా డంప్ చేసి రూపాయిన్నర వడ్డీ వసూలు చేస్తున్నారు. మా కమిషన్ ఏమో బారాన, మాకు వసూలు చేసేది రూపాయి 8 ఆన.